అమ్మాయి ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే ఆ పేరు బైబిల్ గ్రంథం ఇక్కడ లేవు. అయితే ఇప్పుడు ఏం చెప్పాలి? సరే చెప్పారు అనుకోండి. చెప్పిన తర్వాత ఇప్పుడు అమ్మాయిని కూర్చోబెట్టి ఇది లంగా జాకెట్ వేయించేసి పండు తిను, అరటి పండు తిను, యాపిల్ తిను అని ఏం చెప్పేయాలి? మనుషులకు పండు తినిపించి ఏం చేయాలి? అక్షంతలు వేయాలి. ఇప్పుడు అక్షంతలైనా ఈ పండ్లు దేవడం అయినా ఇవన్నీ ఎవరి ఆచారము కాదా? రైతు నీకు అక్కడ ఏం పని? సంగమ్మ నీకేం పని అంటే వాళ్ళు నాకు వల్ల కాదా? ఈయన వస్తున్నాడా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన నిజమా ఈయన నిజమా? అంటే భక్తుల దృష్టి ఎవరికి బాగుంది? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మనకి. అయితే సరే, ఇప్పటి వరకు కులం ఉన్నది, మతం ఉన్నది, ఊరోళ్ళు సంఘం ఉంది, రైట్. పుష్పపోత దర్శపోగా చేశారు. అప్పటి నుంచి లైన్స్ ఇచ్చినట్టు ఏం చేసినట్టు కన్న తల్లి తండ్రి లైన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు నా బిడ్డే పెద్ద మనిషి అయింది. ఎవరసలారా లైన్ వేసుకోండి. నేను కుడిగా మాట్లాడుతాను. ఎందుకని ఈ రోజు వరకు అమ్మాయి చిన్న పాప అంటే ఆ ఆడపిల్లను చూసినప్పుడు వేరే అభిప్రాయము రాదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రోగ్రాం జరిగిందో సంఘానికి, లోకానికి, కులములో, మతంలో ఇప్పుడు మా అమ్మాయి పెద్ద మనిషి అయింది అని తెలవగానే సిస్టర్ అనే పిలిచేవాడు కూడా. కారణం ఏంటి కదా? పోనీ పరిశుద్ధ గ్రంథములు 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో ఏ ఒక్కరిని పాటించారా? లేదు. మనం ఎందుకు పాటిస్తున్నావు? కోనా है भाई तू? कौन है तू कौन है? क्रिश्चियन है? हो, मैं क्रिश्चियन हूं. तू हिंदू है? कभी कभी ऐसा बनता रहते. कैसे बनता रहते? कभी कभी हिंदी बनते, कभी कभी क्रिश्चियन बनते, कभी कभी मुस्लिम बनते. హల్లెలూయా. అడలు వేషధారివి. నిజమైన క్రైస్తవుడికి ఏమున్నది? నియమము, నిబంధనలు ఉన్నవి. మరి ఈయన కూడా ఏమున్నది? నియమము, నిబంధన ఉంది. అయితే ఈ 40 రోజుల దీక్ష పూనుకున్నటువంటి వాడు కనీసం ఏం చేస్తున్నాడు? పాటించట్లేదా? పాటిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు పాటించమని శ్రీని బదర్ మీరు అడిగారు ఎవరినన్నా? మాలేసుకున్న వాళ్ళు, బదర్ పోదాం బజార్ అని అడిగినారా? లేదు. చికెన్ తినమన్నారు ఎప్పుడైనా? మరి ఇల్లు ఎందుకు అడుగుతారండి మీరు? నాకు అర్థం కాదు. కానీ